హలో అండి. నేను మొన్న త్రిబుల్ ఐటీ ఆర్జీకేటీ చూపించాను కదా, ఆ వీడియో చెప్పినప్పుడే వైఎస్ఆర్ ఘాట్, వైఎస్ఆర్ పార్క్ చూపిస్తా అని చెప్పడం జరిగింది. ఇది వైఎస్ఆర్ త్రిబుల్ ఐటీ కాలేజ్ దగ్గరే ఉంటుందన్నమాట వైఎస్ఆర్ ఘాట్. ఇది కడప జిల్లాలోని వేంపల్లి మండలం ఇడుపులపాయ గ్రామంలో ఉంటుంది. ఇడుపులపాయ వచ్చేసి జగన్ గారి, రాజశేఖర్ గారి సొంత ఎస్టేట్లోనే ఆయన గారి సమాధి అనేది ఉందండి. ఘాట్ అనమాట. ఆయన మనందరికీ తెలిసిన విషయమే. సెప్టెంబర్ 2న చనిపోవడం జరిగింది. అదే ఏరోప్లేన్ క్రాష్ అయ్యేసి నల్లమల్ల అడవుల్లోన దొరికినవి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసి, ఎంత సాడ్ న్యూస్ కదా. అప్పట్లో ఎంతోమంది ప్రజల గుండెలు, మెయిన్గా చెప్పాలంటే కడప డిస్టిక్ వాళ్ళమే చాలా దురదృష్టవంతులము. ఎందుకంటే అందరికీ లేండి, చాలా మంచి చేసిన వారిలో రాజశేఖర్ రెడ్డి గారు. మడమ తిప్పడు అని కొటేషనే ఉంది కదండి. మాట ఇస్తే అది నెరవేరిపోవాల్సిందే అనమాట. అలాగా ఆయన సొంత ఎస్టేట్ అనమాట. ఇదంతా కూడా పచ్చని చెట్ల మధ్య, చుట్టూరు కొండల మధ్యలోన ఆయన సొంత ప్లేస్లోనే ఆయనని చేయడం జరిగిందనమాట సమాధిని. దీన్ని పెద్దగా పార్క్ లాగాను అండ్ ఎవరైనా వస్తే ఉండడానికి ఉన్నట్టు చేశారు. మొన్న జూలై 8 ఆయన బర్త్డే కదా అండి. ఇక్కడికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేసి నివాళులు అర్పించి వెళ్ళారనమాట. చాలా అంటే చాలా బాగుందండి. అంటే మెయిన్గా ఫోటోషూట్స్కి ఎక్కువ జరుగుతుంటాయి అనమాట ఇక్కడ. పెళ్ళైన కొత్త వాళ్ళకి లేదా పిల్లలకి తీవాలనుకున్న వాళ్ళకి, అంటే లోపల కాదు సమాధి వద్ద అని చెప్పను నేను, ముందు అనమాట ఫ్రంట్. ఇదంతా కూడా ఫ్రంట్లో నుంచి నేను లోపలికి వెళ్ళేదంతా చూపించాను అనమాట పార్క్. ఇది ఆయనది జస్ట్ బయట ఇట్లా పిల్లర్స్ మధ్య చాలా బాగుంది. మురాల్స్ ఆర్ట్ అంటారు, గుర్తుందా అండి? ఏమంటే అక్రాలిక్ పెయింట్ తోటి విత్ చిన్న చిన్న మార్బల్ తోటి సెట్టింగ్స్ చేసి చేశారనమాట ఆయన ఆర్ట్. ఇక్కడ మెయిన్ ఇక్కడ వచ్చేసి ఇది ఆర్ట్ అనమాట, మురాల్స్ ఆర్ట్ అంటారు అనమాట. చూడండి ఎంత బాగున్నారో బోసి నవ్వుతో మన రాజశేఖర్ రెడ్డి గారు. నిజంగా నాకు కూడా చాలా ఇష్టం అండి ఆయన అంటే. ఇది అన్నమాట. ఇక్కడ ముందు వెళ్తే మహానాయకులు, పెద్ద పెద్ద వాళ్ళ మన నాయకుల, స్వాతంత్ర సమరయోధుల శిల్పాలు అనేవి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళనే కాదు మిగతా వాళ్ళ కూడా స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట. ముందుకెళ్తే పెద్ద వైఎస్ఆర్ స్టాచ్యూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ పార్ట్లోన వైఎస్ఆర్ సమాధిని చూపించడం జరుగుతుంది. స్టే ట్యూన్ అండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి విషయాల కోసం. థ్యాంక్ యూ అండి.